ఉన్నది. ఈ ఎండాకాలానికి ఏమి గిట్టదంట? మంచు అనేది గిట్టదు. ఈ రెంటికి పడదనమాట. ఎందుకంటే ఈ రెండు అసలు కలుసుకోవు. అది ఒకటి. తర్వాత ఏం రాశారు? కోత కాలానికి వర్షము. కోతల టైంలో కూడా వర్షం రాదు. అంటే కొన్నిసార్లు ఎక్కడన్నా అడపాదడప ఈ అకాల వర్షాలు వస్తాయి, కానీ సహజంగా దేవుడు నిర్ణయించిన కాలాల్లో కోత కాలంలో ఏముండదు? వర్షం ఉండదు. ఉంటుందా? ఉండదు. అంటే కోత కాలానికి ఏం గిట్టదు? వర్షం గిట్టదు. ఎండాకాలానికి ఏం గిట్టదు? మంచు గిట్టదు. అట్లానే ఈ రెండుతో పోలుస్తూ బుద్ధిహీనునికి ఏం గిట్టదంట? అటువలే బుద్ధిహీనునికి ఘనత గిట్టదు. అంటే దేవుడు నిన్ను గణపరచాలని మనల్ని కోరుతుంటే మనమేమో మా ఘనతొద్దులే ప్రభువా అని ఆ ఘనతను త్రోసివేస్తామంట. దేవుని సన్నిధికి వచ్చి క్రమంగా ఆరాధనలో పాల్గొంటూ ప్రభు బల్లో చేవేస్తూ మనము దేవుడు గణపరచ